అక్కడ మొత్తానికి శ్రీరామనవమి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నారా? మొత్తానికి చందా ఎగ్గొట్టారుగా మీరు. భక్తి ముఖ్యం కానీ చందాదే ఉందిరా. మీరు ఎన్ని పందిళ్ళు వేసినా నాలాంటి పెద్ద మంచి పందిట్లు ఉంటే అదొక కళ. చందా ఎగ్గొట్టడం కూడా పెద్ద కళే. అటగా అన్ని పనులు ఎక్కడ చేయాలా? కుదరదు కుదరదంటే కుదరదు. ఎవరి మీద అరుస్తున్నావు? మైక్ సెట్ వాళ్ళండి. ఈ బల్బు ఎక్కడిది? మీదే, మీ ఇంట్లో మీ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు. అది వెలగదరా. ఎందుకు? అబ్బా ఎప్పుడో 10 ఏళ్ల క్రితంరా బాబు. ఎందుకు పనికిరాదని అవతల పారేశాను. 10 ఏళ్ళదేనా 25 ఏళ్ళ నాటిదేనా హై వోల్టేజ్ ఉంటే అదే వెలుగు. ఎలా? ఆగు. ఇలా నువ్వు వెళ్ళి పూల చుట్టూ, నేను వెళ్ళి వైర్లు చుడతా. నేను వెళ్ళి దారం తెచ్చుకోవాలి. తెచ్చుకో. చూసారా దానింట్లో నా ఒంట్లో కరెంట్ ఎలా పాస్ అవుతుందో? దేనికైనా టెక్నాలజీ తెలిసి ఉండాలి సార్. ఇలా ఉచిత కరెంట్ ఎంతైనా ఇవ్వచ్చు. వస్తున్నాడే వీడు పీసీ సర్కార్ కన్నా గొప్ప మెజిషియన్ లో ఉన్నాడు. బల్బ్ ఎలా వెలిగింది అబ్బా? ఇక్కడే అంతే. గట్టిగా పట్టుకోండి, అసలే హైట్ ప్రాబ్లం. జాగ్రత్త, గట్టిగా పట్టుకో. ఇక్కడ బల్బ్ పెడితే కరెక్ట్ ప్లేస్మెంట్ ఇది. అంతే. మీరు వెళ్ళిపోయి పని చూసుకోండి. ఎవరయ్యా మీరు? కంట్రోల్ సార్. పానకంలో బెల్లం మిరియాల పొడి దంచండి. అలాగే సార్. ఒరే ముసలేదవా, నీ ఓల్డ్ బల్బ్ కూడా కరెంట్ సప్లై కావాల్సి వచ్చిందా? ఏమయ్యా మనిషివేనా నువ్వు? బుద్ధుందా? ఇంత వయసు వచ్చి నా మీద చెయ్యేస్తావా? సిగ్గుందా అసలు నీకు? నేనా చెయ్య వెయ్యడమా? ఒరే నువ్వా? నీ వల్ల పిల్లతో తిట్లు కూడా తిన్నాను రా. అదృష్టవంతుడి నాన్న, దానికి దొరికితే కొట్టేది కూడా. రేయ్ ఏంట్రా వీడు బలూన్ లాగా గాల్లో నిలబడ్డాడు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం. కింద స్టూల్ ఉందన్న నమ్మకం అతను అలా నిలబెట్టింది. నిజంగానా? డౌటా? కావాలంటే చూడు. మచ్చా ఏంట్రా ఎలక్ట్రికల్ వర్క్ చేసుకుంటే మధ్యలో డిస్టర్బ్ చేయకండి. అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. కింద స్టూల్ లేదురా బచ్చా. ఓహో, కడుపులో నొప్పి అయితే కన్ను చూస్తారండి డాక్టర్. ఆయన తిరుగుతూ అది అక్కర్లా. చేయిటి మీకేమవుతాడు? మేనల్లుడు. పేరు? పుల్లయ్య. పేరుకు తగ్గ ఫేసే. ప్రాబ్లం ఏమిటి? కడుపులో నొప్పుంటున్నాడు సార్. ఐసి ఏదో ఒకసారి చూపించు. కడుపా నొప్పా? నువ్వు కడుపు చూపించు, మిగతావి నేను చూసుకుంటా. అదే మీ వాడికి జర్కులు ఎక్కువే. మీ చేతుల్లో పెట్టాం కదా సార్. ఏంటది? కడుపు. కడుపు కాదు, పొట్ట. ఓహో. నువ్వు ఒప్పుకో. ఐసి ఏం సార్ మూతట్ట బిగుచు అంటున్నారు? లాభం లేదు, మీ వాడికి ఆపరేషన్ చేయాల్సి. తప్పదంటారా? తప్పదయ్యా, బాగా వాచిపోయింది. చేస్తే మాకు వాచిపోతుంది బిల్లు. లేట్ చేస్తే మీ పుల్లారావు లేటి పుల్లారావు అవుతాడు. నువ్వు సరే కానివ్వండి. వెరీ గుడ్. నర్స్. ఎస్ డాక్టర్. థియేటర్ రెడీ చేయండి. థియేటరా? ఏ సినిమా? ఘర్షణ? నువ్వు ఉండరా, ఆయన చెప్తాడుగా ఏ సినిమానో. థియేటర్ అంటే ఐమాక్స్ థియేటర్ కాదు, ఆపరేషన్ థియేటర్. ఓ సారీ సారీ సారీ. ఓకే ఓకే ఓకే. నర్స్, పేషెంట్ ని తీసుకెళ్లి టేబుల్ మీద పడుకోబెట్టండి. ఓకే డాక్టర్. నేను టేబుల్ మీద పడుకుని అలవాట్లేదు, మంచం మీద పడుకుంటా. టైం బాగుంటే ఆపరేషన్ అయిన తర్వాత మంచం మీదే పడుకోవచ్చు, లేకపోతే మార్చులలో పడుకోవచ్చు. దేవుడా. పూజలు పునస్కారాల తర్వాత చేసరిగా పెట్టుకో, పడుకో. నాకు ఆపరేషన్ వద్దు డాక్టర్, నాకు భయం వేస్తుంది. నాకు మాత్రం భయం ఇట్లా ఆపరేషన్ చేయడానికి. అయినా తెగించేందుకు ఆపరేషన్ చేస్తున్నాను. కళ్ళు మూసుకొని పడుకో. నిద్ర రావట్లా. నిద్ర రావట్లేదంట, చంక నేసుకుని జోలపాడు. అయితే ఓకే. అరే నువ్వు పడుకో, నువ్వు పడు. వద్దు డాక్టర్, వద్దు. నేను పోతా, నేను పోతా. నీ అంతటా నువ్వెట్లా పోతావయ్యా మేముండగా? నువ్వు పోతే ఇక మేమెందుకు, ఈ హాస్పిటల్స్ ఎందుకు? ఇదిగో ఈ వాచ్ తీసుకో, ఆ గ్లౌజ్ ఇటు. సార్ మీ సెల్ ఫోన్. అది ఇక్కడ లేకపోతే నా శరీరంలో ఒక ఇంపార్టెంట్ అవయవం లేనట్టు ఫీల్ అవుతాను. ఉండని. రింగ్ అయితే కష్టం సార్, సౌండ్ వస్తుంది. ఇవ్వండి, ఆపేస్తాను. ఇప్పుడు నా గుండె సౌండ్ వస్తుంది, ఆపేయమంటావా? కాదు సార్. మరి నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, కత్తిరించి పారేస్తాను. ఆ సిదర్స్ అందుకో. సార్ నువ్వు ఎక్కువ మాట్లాడతానా? అది కాదు సార్. ఆ కత్తిరి అందుకో. అలాగే సార్.
ఓం నమో వెంకటేశయ్య. వీడు బతికేట్టు చూడు. ఏమవుతుందో ఏమిటో భగవంతుడా. సార్ 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 సార్. అబ్బో. మా పుల్లారావు ఆపరేషన్ సక్సెస్ కదా? కళ్ళు తెరిస్తే చెప్తా. హా, అంటే డౌటా? కళ్ళు తెరిస్తేనే కదండి ఆపరేషన్ సక్సెస్ అయిన విషయం నాకు తెలిసేది. ఓ మై గాడ్. ఎవరు? మా ఆవిడ. ఓ సో నైస్ పర్సనాలిటీ. మీరు పదండి. ఓకే, పనులు ఉంటాయి బై, కదా బై, మీకు? బై. పదండి. డాక్టర్ గారు డాక్టర్ గారు అయ్యయ్యో ఏమిటమ్మా ఏమైంది? డాక్టర్ గారు సెల్ మర్చిపోయారండి. ఓ స్పిచ్ దారా సెల్లే కదా మర్చిపోయింది. ఏమైనా ప్రాణం పోతుందా? మళ్ళీ వస్తారులే, తీసుకెళ్తారు. పద పద, డాక్టర్ ఎక్స్పర్టే. నా బొందం సెల్ మర్చిపోయింది బయట కాదు పేషెంట్ పొట్టలో.